క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సురకంటి శ్రీకాంత్ రెడ్డి గారు, వారి తండ్రి గారు సురకంటి జంగారెడ్డి గారి జ్ఞాపకార్థం మున్సిపల్ పరిధిలోని సాయి ప్రసన్న ఎన్క్లేవ్ కాలనీలో కాలనీ వాసుల ప్రయోజనార్థం కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. ఈ కమ్యూనిటీ హాల్ను ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం చేశారు. కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన నాయకులు కాలనీ వాసుల కోసం ఇటువంటి మంచి పని చేసిన శ్రీకాంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రారంభోత్సవంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పా రామారావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గోగుల సరిత వెంకటేష్, మున్సిపల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సంజీవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహిళా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శోభారాణి సుమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వరగంటి వెంకటేష్, షేగా శ్వేత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గం నుంచి నిన్న పోటీ చేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, స్టేట్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ సరిత గారికి, మున్సిపల్ అధ్యక్షులు ముప్ప రామారావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సంజయ్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అయినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, కౌన్సిలర్ అయినటువంటి మాజీ సర్పంచ్ యాదగిరి గారికి, అదేవిధంగా సోదరిమణి మరి ఎంపీటీసీగా పనిచేసినటువంటి నవనీత గారికి, మరి జంగారెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ, మరి ముఖ్యంగా నా శిష్యుడు 30 సంవత్సరాలుగా నాతో ఎన్ఎస్సీలో పనిచేసి ఉన్నటువంటి కౌన్సిలర్ వెంకటేష్ గారికి, మరి అదేవిధంగా మరి ఈగ శ్వేత గారికి, మరి కౌన్సిలర్ అయినటువంటి ముప్పరామారావు గారి శ్రీలత గారికి, మరి ముందర కూర్చున్నటువంటి సోదరులకు, ఎంపీటీసీలకు, నాయకులకి, కాలనీ వాసులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో నాకు సంబంధం ఉంది. ముఖ్యంగా ఆ రోజు 1500-1600 ఓట్లు ఉన్నప్పుడే ఈ గ్రామానికి నేను రావడం, ఆనాడు వెంకటేష్ గౌడ్ను యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్గా కీసర ఉమ్మడి కీసరనప్పుడు మండల్ ప్రెసిడెంట్గా వేసి ఆ రోజు నేను నిలబడి ఆయనను సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాదగిరి కానీ, అదేవిధంగా నరేందర్ రెడ్డి కానీ, శ్రీకాంత్ అంటే చిన్నగా ఉండే అన్న జంగారెడ్డి అన్న కానీ వీళ్ళందరూ కూడా మొత్తం పనిచేస్తుండే. సంజీవన్ ఏమో టీడీపీలో ఉండే. మరి ఆనాడు మేము ఈ ప్రాంతంతో అన్నీ చూసినాం, కానీ మీ నెత్తి మీద వచ్చి దరిద్రం మీ డంపింగ్ యార్డ్ పెట్టింది. ఇప్పుడు అప్పటి నుంచే దీనికి దరిద్రం పట్టుకుంది ఈ ప్రాంతానికి, లేకపోతే నిజంగా చాలా మంచి ప్రాంతం. మరి అదేవిధంగా సోదరుడు శ్రీకాంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా రాజకీయంగా అన్ని రకాలుగా అండదండగా మేము ఉంటాం. ఎందుకంటే ఆయన తండ్రిని కోల్పోయినా మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయనకి ఎప్పుడు కూడా ఏది జరిగినా నేను వినంటే వాళ్ళ కుటుంబానికి నేను ఉండడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఉంటాను. అదేవిధంగా మనలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ విధంగా అయితే శ్రీకాంత్ రెడ్డి గారు చేసిండ్రో, ముఖ్యంగా యాదగిరి కానీ, నరేందర్ రెడ్డి కానీ, ఉన్నటువంటి మా ముప్పరామారావు కానీ, మిగతా వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి కానీ, మరి వెంకటేష్ కానీ అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని మీ ప్రాంతాల్లో ఒక గుర్తుండే విధంగా, ఎందుకంటే మనము గుళ్ళకు డొనేషన్ ఇస్తాం, అందులో 10 మంది ఇస్తారు, 100 మంది ఇస్తారు, అది ఒక పేరు బోర్డు మీద పెడతారు. కానీ మీ జ్ఞాపకార్థం ఏదో ఒకటి, నేను కూడా మా గ్రామంలో అన్ని రకాలుగా చేసి ఉన్నా కాబట్టి, మా నాన్నగారి పేరు మీద అన్ని రకాలుగా చేసినాం కాబట్టి, మీరు కూడా మీ ఏరియాలల్లో మీరు నివాసం ఉండే చోట ఇట్లాంటివి కట్టించుకొని యువతకు కానీ, ముఖ్యంగా యువకులు కూర్చుంటారో లేరో అని మా సోదరుడు మహేష్ గౌడ్ చెప్పిండు. కానీ అట్లాంటి ప్రాంతంలో ఒక క్యారమ్ బోర్డు, ఒక చెస్ బోర్డు, ఇండోర్ గేమ్స్ లాగా పెడితే పిల్లలు కూడా, యూత్ కూడా వచ్చి కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడం, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటే అందరు కమ్యూనిటీ పరంగా డెవలప్ అవుతారు. దీన్ని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని, మరి ఇదే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని,
ఆ జంగారెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించే విధంగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారిని, సోదరిమణి నవనీత గారిని తప్పకుండా అమ్మ మీ కుటుంబంలో ఒక పెద్దగా నేను 100% అన్నగా శ్రీకాంత్ రెడ్డికి అన్నగా అండదండగా నేను ఉంటా. 100% మీరు ఏం చేసినా కూడా నా ఆశీస్సులు ఎప్పుడు నిలవెల్ల శ్రీకాంత్ ఉంటాయని తెలియస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబంకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న.